మంత్రివర్య, ఈరోజు దర్బారు కార్యకలాపాలను ఆరంభించండి. మహారాజా, మన దర్బారుకి న్యాయం కోరుతూ 3 వ్యక్తులు వచ్చారు. పిలిపించమంటారా మహారాజా? ప్రవేశపెట్టండి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. మహారాజా, నా పేరు మాధవ్. మాది విష్ణుపురం గ్రామం. తిను మహాలక్ష్మి, నా మామయ్య గారి కూతురు. మహాలక్ష్మి, నీ ప్రేమ సంగతి మాధవ్తో చెప్పావా? లేదు జానకి, అయినా మేము చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. నా మనసులో మాటను బావ అర్థం చేసుకోగలడు. అలాగే మాధవ్ మనసేంటో నాకు తెలుసు. ఇంకా మాటలతో ఏం అవసరం ఉంటుంది? అవునా, ఇంతకీ మాధవ్ అంటే ఎందుకంత ఇష్టం నీకు? ప్రేమకి కారణాలు ఉండవు జానకి, అది ఒక అద్భుతమైన అనుభూతి. ఒక్కసారి ఏ వ్యక్తి కారణంగా అయినా మనకి ఆ అనుభూతి కలిగితే తన ఇష్టాలే మన ఇష్టాలు అయిపోతాయి. మొత్తంగా తనే ఇష్టమైనప్పుడు దేని కారణంగా నీకు ఈ వ్యక్తి అంటే ఇష్టం అని అడిగితే నేనేం చెప్పను? బాగా చెప్పావు, కానీ ఏమీ అర్థం కాలేదు. అయినా నీ ప్రేమ పాఠాలు మాధవ్తో చెప్పుకో, నాతో కాదు. హహా, సరే జానకి, అత్త రమ్మని పిలిచింది, నేను వెళ్తాను. వెళ్ళు వెళ్ళు, అత్తగారికి సేవలు చేయడం ఇప్పటి నుంచే నేర్చుకో. మరీ అంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు మాధవ్. నాన్న మన కుటుంబం కోసం ఈ వయసులో ఇంత మండుటెండలో ఆ పొలంలో కష్టపడుతున్నారు. నాన్నకి కాస్త సహాయం చేయమంటే అంత బెట్టు చూపిస్తున్నావు ఎందుకు? ఏమంత కష్టపడిపోతున్నారు? అయినా నిజంగా ఆయన కష్టపడి ఉంటే మరి మనం ఎందుకు ఇలా ఉన్నాం? మాధవ్, మాటలు జాగ్రత్తగా రాని. నిన్ను కనిపెంచింది ఆయనే అని గుర్తుపెట్టుకో. గుర్తు పెట్టుకునే అంత గొప్ప పనులు ఏమీ చేయలేదులే ఆయన. మాధవ్ కోపంతో ఇంటి నుండి బయటికి వెళ్లిపోతాడు. అదే సమయంలో మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఏమైంది అత్త? మాధవ్ ఎందుకలా కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఏం చెప్పను మహాలక్ష్మి, ఈ తండ్రి కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. అసలు గొడవేంటి అత్త? ఏముంది, నీకు తెలియనిదా? వీడేమో వ్యాపారం చేయడానికి పక్క దేశం వెళ్తాను అని అంటున్నాడు. ఆయనేమో ఒక్కగానొక్క కొడుకు నా కళ్ల ముందే ఉండి వ్యవసాయం చేసుకోమంటున్నారు. ఎవరి పంతం వాళ్లది, ఎవ్వరూ తగ్గరు. ఏం చేయమంటావు చెప్పు? మాధవ్కి నేను సర్ది చెప్తానులే, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ పని చేసి పుణ్యం కట్టుకో తల్లి, వీళ్లతో వేగలేకపోతున్నాను. సరే కాని నన్ను ఎందుకు రమ్మని పిలిచావు? మామయ్య చేపలు తెచ్చారు, పులుసు పెట్టాను. డబ్బాలో వేసి ఇస్తాను, ఇంటికి తీసుకువెళ్ళు. సరేలే, నువ్వు వాళ్ళ గురించి బెంగపడకు, నేను మాధవ్తో మాట్లాడతా. అలా ఆ రోజు సాయంత్రం అయిపోతుంది. మాధవ్ కోపంతో ఆ రోజు రాత్రి అయినా ఇంటికి వెళ్లడం మానేస్తాడు. మహాలక్ష్మి మాధవ్ని వెతుక్కుంటూ మాధవ్ ఉన్న చోటికి వెళ్తుంది. ఏమైంది బావా? ఎందుకు రోజు అమ్మా నాన్నలతో గొడవ పడుతున్నావు? నీకు తెలియనిదా మహాలక్ష్మి? వాళ్ళు నన్ను అస్సలు అర్థం చేసుకోరేంటి? నాకు బాధ్యత తెలియదంట. నాన్న పడుతున్న కష్టం చూడలేకే కదా పక్క దేశం వెళ్ళి వ్యాపారం చేస్తాను అని అంటున్నాను. నేను ఇక్కడే ఉంటే మన కష్టాలు ఇలానే ఉంటాయి మహాలక్ష్మి. ఇక్కడే ఉంటే నేను వాళ్ళని ఎప్పటికీ సంతోష పెట్టలేను. నువ్వు చెప్పింది నిజమే బావా, కానీ ఇలా రోజు గొడవ పడటం వలన ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? సరైన సమయం చూసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పు. వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు మహాలక్ష్మి. బాధపడకు, నేను మామయ్యతో మాట్లాడతాలే. ప్రయత్నించి చూడు, ఎలా అయినా ఒప్పుకుంటే సంతోషమే. అలా కాస్త సమయం మాట్లాడుకొని ఇద్దరూ ఇంటికి వెళ్లిపోతారు. మరునాడు మహాలక్ష్మి మాధవ్ గురించి మాట్లాడటానికి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్తుంది. మాధవ్ వ్యాపారం చేస్తాను అంటుంటే ఎందుకు వద్దంటున్నారు మామయ్య? ఒక్కగానొక్క కొడుకుని అలా విదేశాలకు ఎలా పంపించగలను తల్లి? మరి ఎప్పటికీ మీలానే మీ కొడుకు కూడా ఇలా పొలంలో పనిచేయడం చూడాలనుకుంటున్నారా? మాధవ్ కూడా మీ కష్టం చూడలేకే కదా వ్యాపారం చేసి మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటున్నాడు. మీరు తనని ఇలా ఆపడం సరిగా లేదు మామయ్య. సరేనమ్మా, త్వరలో పెళ్లి చేసుకోబోయేదానివి, నీకే ఏ అడ్డు లేకపోతే నేనేమంటానో ఇంకా చెప్పు. వాడికి నచ్చినట్లు చేసుకోమను. ఈ మాటలు వినగానే మాధవ్ ఆనందం ఆకాశాన్నంటుతుంది. కొన్ని రోజుల తర్వాత మహాలక్ష్మికి మాధవ్కు నిశ్చితార్థం అవుతుంది. మాధవ్ వ్యాపారం నుండి తిరిగి రాగానే పెళ్లి చేద్దామని 2 కుటుంబాలు నిశ్చయించుకుంటారు. మహాలక్ష్మికి మాధవ్కు దూరంగా ఉండడం ఇష్టం లేకపోయినా
మాధవ్ నిర్ణయానికి గౌరవం ఇచ్చి ఆ బాధను భరించడానికి సిద్ధమవుతుంది. ఈ పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిన మాధవ్ బాగా కష్టపడి తన వ్యాపారాన్ని లాభాలతో నడిపిస్తూ ఉంటాడు. విదేశంలో మాధవ్కు ఒక పెద్ద వ్యాపారస్తుడు పరిచయం అవుతాడు. అతని పేరు విశ్వనాథ్ చక్రవర్తి. అతను వ్యాపారం చేయడంలో మాధవ్కు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి మాధవ్ను తన వ్యాపారంలో భాగస్వామిని చేసుకుంటాడు. విశ్వనాథ్ చక్రవర్తి కూతురు పేరు అనిత. ఒక్కగానొక్క కూతురు అవడంతో చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి. అమ్మా అనిత, ఇతను మాధవ్, నా బిజినెస్ పార్ట్నర్. చాలా తెలివైన వాడు తల్లి. ఇతని సలహాలు వలనే మన వ్యాపారం లాభాలతో నడుస్తుంది. అనిత తొలి పరిచయంలోనే మాధవ్కు ఆకర్షితురాలవుతుంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నాకు ముఖ్యమైన పని ఉంది, బయటకు వెళ్లి వస్తాను. నాన్నగారు మిమ్మల్ని అంతలా పొగుడుతున్నారంటే మీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అదేం లేదండి, నాలాంటి యువకుల్ని ప్రోత్సహించడం మీ నాన్నగారి మంచితనం అండి. నన్ను అనిత అని మీరు పిలవచ్చు. అలాగే అనిత, నాకు పని ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. వ్యాపారం పనులు కారణంగా మాధవ్, అనిత ప్రతిరోజు కలిసేవారు. సరదాగా సమయం గడిపేవారు. మాధవ్ కూడా అనిత అందానికి, ఆమె చిలిపి ప్రవర్తనకి ఆకర్షితుడు అయ్యాడు. అలా వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. మాధవ్, నీకు మీ మరదలు మహాలక్ష్మితో నిశ్చితార్థం అయింది అని చెప్పావు కదా, మరి నువ్వు మహాలక్ష్మిని ప్రేమించావా? లేదు అనిత, మహాలక్ష్మి నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. మేము మంచి మిత్రులం అంతే. మామయ్య కూతురే కదా అని అప్పుడు పెళ్లికి అంగీకరించాను. అప్పుడే నాకు ఈ అందమైన చందమామ పరిచయం అయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. మహాలక్ష్మిలాగా నన్ను మధ్యలో వదిలేయవు కదా మాధవ్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేని నా భవిష్యత్తుని నేను ఊహించుకోలేను. నా జీవితం అక్కడే ఆగిపోతుంది మాధవ్. అలా మాట్లాడుతావేంటి అనిత? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సరే, అయితే మన వివాహం గురించి నాన్నగారితో మాట్లాడతాను. అప్పుడే వద్దు అనిత, నేను ముందుగా మా ఊరు వెళ్ళి అమ్మా నాన్నల్ని పెళ్లికి ఒప్పించి మీ నాన్నగారితో మాట్లాడమని చెప్తాను. సరే, నేను కూడా నీతో ఊరికి వస్తాను. నాతో ఊరికి వస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకుంటారా? ఊరు చూడడానికి వెళ్తాను అని చెప్తాను. నాన్నగారి గురించి నాకు తెలుసు, ఒప్పుకుంటారు. అలా అనిత, మాధవ్ కలిసి చాలా దూరం ప్రయాణించి విష్ణుపురం చేరుకుంటారు. వచ్చావా బాబు? ఎన్ని రోజులు అయింది నాన్న నిన్ను చూసి. ఈ అమ్మాయి ఎవరు? ఈమె పేరు అనిత. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అమ్మా. ఈ మాటలు వింటున్న మాధవ్ అమ్మానాన్నలకు గుండె ఆగినంత పని అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ మాధవ్? నువ్వు విదేశాలకు వెళ్లి చేసిన నిర్వాకం ఇదా? నిన్నే నమ్ముకుని ఉన్న మహాలక్ష్మి ఏమైపోతుంది ఆలోచించావా అసలు? అయినా వీడికంటే బుద్ధి లేదు. నీకేమైందమ్మా? వీడికి నిశ్చితార్థం అయింది అని తెలుసా నీకు? అమ్మా, తననేమి అనకు. అనితకు నేను అన్ని వివరంగా చెప్పాను. మహాలక్ష్మి గురించి కూడా చెప్పాను. అసలు నీకు మహాలక్ష్మి గురించి ఏం తెలుసు? తన గురించి నువ్వు ఈ అమ్మాయికి చెప్పడానికి? నిజంగా నువ్వు మహాలక్ష్మిని అర్థం చేసుకుని ఉండుంటే నువ్వు ఇంత పని చేసి ఉండే వాడివి కాదు. చాలు ఆపమ్మా. మహాలక్ష్మి మహాలక్ష్మి అంటావు. నీకు నా సంతోషం కన్నా తను ఎక్కువైపోయిందా? నేను మహాలక్ష్మిని ప్రేమించలేదు. కేవలం మీ సంతోషం గురించి మాత్రమే ఆ రోజు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను. నువ్వు ఇలా చేశావని తెలిస్తే మహాలక్ష్మి తట్టుకోలేదు మాధవ్. చిన్నప్పటి నుండి నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. నా మాట విని ఈ అమ్మాయిని విడిచిపెట్టి మహాలక్ష్మిని పెళ్లి చేసుకో మాధవ్. మీరు ఎప్పటికీ ఇలానే ఉంటారా? అసలు నన్ను అర్థం చేసుకోరా? అనితను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను కేవలం తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నీలాంటి కొడుకు నాకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను మాధవ్. మహాలక్ష్మి నాకు కూతురు లాంటిది. నేను తనకి అన్యాయం జరగనివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. సరే నాన్న, నా ప్రేమ గెలుస్తుందా లేదా మీ నమ్మకం గెలుస్తుందా నేను చూస్తాను. జరిగిన సంఘటన మహాలక్ష్మికి తెలుస్తుంది. చిన్నప్పటి నుండి మాధవ్ని ప్రాణంగా ప్రేమించిన మహాలక్ష్మి పడుతున్న బాధ వర్ణనాతీతం అయిపోతుంది. తన ప్రేమను మాధవ్ అర్థం చేసుకోలేకపోయాడనే బాధ
మహాలక్ష్మిని వెంటాడుతూ ఉంటుంది. ఇది మహారాజా జరిగిన విషయం. మహాలక్ష్మి నన్ను ప్రేమించింది, కానీ నాకు ఆ సంగతి ఎప్పుడూ చెప్పలేదు. నేను మహాలక్ష్మిని ఎప్పుడూ ప్రేమించలేదు. అనిత నేను ఒకరినొకరం మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం. వివాహానికి మూలం ప్రేమే కదా మహారాజా. మరి నేను ప్రాణంగా ప్రేమించిన అనితను వివాహం చేసుకోవాలా, లేదా నన్ను ప్రేమించిన మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలా? వివాహానికి మూలం ఖచ్చితంగా ప్రేమే అవుతుంది. అనిత, నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి మీ ఇద్దరూ వివాహం చేసుకోవడమే సరైనది అవుతుంది. కానీ మహారాజా, ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప అని అంటారు కదా మహారాజా. చిన్నప్పటి నుండి మాధవ్ను ప్రాణంగా ప్రేమించిన మహాలక్ష్మి ప్రేమకు ఏ విలువ లేదా? మీరు సరిగ్గానే చెప్పారు మహామంత్రి. ఒకరిని ప్రేమించడం కంటే ప్రేమించబడటం అనేది ఎప్పుడూ గొప్పనైనదే. ఇప్పుడు ఏం చేద్దాం మహామంత్రి? ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా? ఉంది మహారాజా, పరీక్ష ద్వారా పరిష్కారం వస్తుంది. పరీక్ష? ఏం పరీక్ష మహామంత్రి? ప్రేమ పరీక్ష మహారాజా. అనిత, మహాలక్ష్మిలకు పరీక్ష పెట్టడం ద్వారా వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన ప్రేమో తెలుసుకోవచ్చును. కాని మహామంత్రి, ఇది సాధ్యం అయ్యే పనేనా? పరీక్ష ద్వారా ప్రేమను తెలుసుకోగలమా? తప్పకుండా మహారాజా, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. సరే మహామంత్రి, ఆజ్ఞ ఇస్తున్నా. ఈ కాగితంలో ఉన్న వస్తువులను తీసుకురండి. పనివాడు మహామంత్రి చెప్పిన వస్తువులను తీసుకువచ్చి వాటి స్థానంలో ఉంచుతాడు. చూడండి మహాలక్ష్మి, అనిత పరీక్షకు సిద్ధంగా ఉన్నారు కదా. హా, మీరు మాధవ్ పై మీకు ఉన్న ప్రేమను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఎవరు ఉత్తీర్ణులు అవుతారో వారికి మాధవ్తో వివాహం జరుగుతుంది. మీ ఎదురుగా ఒక కుండ ఉంది. పరీక్ష ఏంటంటే, ఆ కుండలో ఒక బంగారు ఉంగరం ఉంది. మీరు ఆ కుండలో చెయ్యి పెట్టి దానిని బయటకు తీయాలి. సమస్య ఏంటంటే, ఆ కుండలో ఉంగరంతో పాటు ఒక విష సర్పం కూడా ఉంది. మీ ప్రేమను నిరూపించుకోవడానికి మీరు ఆ కుండలో చెయ్యి పెట్టి మీ స్వహస్తాలతో ఉంగరం బయటకు తీయాలి. ఈ మాటలు వింటున్న రాజ్యసభ సభ్యులు ఒక్కసారిగా భయపడతారు. రండి, ముందుకు వచ్చి మీ ప్రేమను నిరూపించుకోండి. అనిత మాధవ్ కోసం ఈ పరీక్షను ఎదురించే ధైర్యం చేయలేకపోతుంది. మాధవ్ లేనిదే తన జీవితం వ్యర్థం అనుకున్న మహాలక్ష్మి ధైర్యంగా వెళ్లి కుండలో చెయ్యి పెట్టి ఉంగరం బయటకు తీస్తుంది. సభలో ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మహామంత్రి కుండలో ఉన్న పాముని పోలిన నల్లని తాడుని బయటికి తీస్తాడు. నిజానికి కుండలో ఉన్నది పాము కాదు, పాము ఆకారంలో ఉన్న ఒక తాడు మాత్రమే. చూడు మాధవ్, నువ్వు ప్రేమించిన అనిత కంటే నీకోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహాలక్ష్మి ప్రేమ చాలా గొప్పది. ఇప్పటికైనా తన ప్రేమను అర్థం చేసుకొని మహాలక్ష్మిని వివాహం చేసుకో. నన్ను క్షమించు మహాలక్ష్మి. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను కూడా క్షమించు మహాలక్ష్మి. నేను స్వీకరిస్తున్నాను నీది నిజమైన ప్రేమ. అలా ఈ ప్రేమ పరీక్ష ద్వారా ఒక నిజమైన ప్రేమ తన ప్రేమికుడిని సొంతం చేసుకుంది. మహారాజు దగ్గరుండి మహాలక్ష్మి మాధవ్ వివాహాన్ని జరిపిస్తారు. అలా ఈ కథ సుఖాంతం అయింది. అయితే మీరు చెప్పండి, మీ ఉద్దేశంలో ప్రేమించడం గొప్పనా లేదా ప్రేమించబడటం గొప్పనా? ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.